బ్రో నాకు కోడింగ్ రాదు, నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చా అంటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావాలనుకుంటే ఇంగ్లీష్ వస్తే చాలు బ్రో. ఇంగ్లీషే ఎందుకంటే ఏఐని డెవలప్ చేసింది ఫారిన్ వాళ్ళు, అండ్ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. ఈ వీడియోలో మీకు డిస్ప్లే అవుతున్న ఈ టాపిక్స్ పైన ప్రాంప్టింగ్ టిప్స్ చెప్పబోతున్నాను. ఒక ఏఐ ఫిల్మ్ జనరేట్ చేయడానికి నీకు మీ టీమ్ కి కావాల్సిన కీవర్డ్స్ విత్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇన్ సింపుల్ వేలో. వీటిని మీ ప్రాంప్ట్స్ లో యూజ్ చేస్తే ఇలాంటి సినిమాటిక్ అవుట్పుట్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, అండ్ ఇట్స్ గ్యారంటీ. నేను ఈ ప్రాంప్టింగ్ టిప్స్ అన్ని రన్వేఎంఎల్ వాళ్ళు రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రాంప్టింగ్ గైడ్ తీసుకొని చెప్తున్నాను. సో ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫస్ట్ మనం టెక్స్ట్ బేస్డ్ ప్రాంప్ట్స్ గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ తో ఇచ్చే ప్రాంప్ట్స్ అయితే చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి. ఎలా అంటే మనం ప్రాంప్ట్స్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాము మనకి ఎలాంటి ఫుటేజ్ కావాలి అండ్ ఫుటేజ్ లో ఎవరు ఎలా ఉండాలి ఎట్సెట్రా అంతా చెప్తాము. సో ఫస్ట్ మనం కెమెరా స్టైల్స్ ని మన ప్రాంప్ట్స్ లో ఎలా ఇవ్వాలి. డిస్ప్లే అవుతున్న స్ట్రక్చర్ ని చూడండి. ఫస్ట్ కెమెరా మూవ్మెంట్ అండ్ తర్వాత ఎస్టాబ్లిషింగ్ సీన్ అండ్ లాస్ట్ లో అడిషనల్ డీటెయిల్స్. మీనింగ్ కెమెరా మూవ్మెంట్ ఎలా కావాలో ఫస్ట్ ఎంటర్ చేయాలి. లైక్ ఎగ్జాక్ట్ గా ఎలాంటి షాట్ కావాలో అని, లైక్ లో యాంగిల్, హై యాంగిల్, వైడ్ యాంగిల్ ఎట్సెట్రా. రన్వేఎంఎల్ వాళ్ళు ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇది. లో యాంగిల్ స్టాటిక్ షాట్, ద కెమెరా ఈజ్ యాంగిల్డ్ అప్ టు ఏ వుమెన్ wearing all orange as she stands in a tropical rainforest with colorful flora. The dramatic sky is overcast and grey. ఒకసారి ఈ ప్రాంప్ట్ ని లూమా ల్యాబ్స్ డ్రీమ్ మిషన్ తో ట్రై చేద్దాం. ప్రాంప్ట్ ఎంటర్ చేశాను, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఆమె హ్యాండ్స్ అండ్ ఫేస్ కొంచెం కదిలేటప్పుడు తేడాగా ఉన్న, సీనరీ మాత్రం ఒక రియల్ కెమెరాతో తీస్తే ఎలా ఉందో అలా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. దీనికి ఎస్ఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ప్రాంప్ట్ స్ట్రక్చర్ లో ఫస్ట్ ఏమనుంది, కెమెరా మూవ్మెంట్. నేను మీకు కొన్ని కెమెరా మూవ్మెంట్స్ చూపిస్తాను, దాని అవుట్పుట్ చూపిస్తాను, చూడండి. మీరు ఈ కీవర్డ్స్ ని మీ ప్రాంప్ట్స్ లో ఎంటర్ చేసి యూజ్ చేయండి అండ్ మంచి అవుట్పుట్ వచ్చేదాకా ట్రై చేయండి. ఇటు ప్రాంప్టింగ్ లో ఎక్స్పర్ట్ అవుతారు అండ్ మంచి అవుట్పుట్ కూడా వస్తుంది. లో యాంగిల్, హై యాంగిల్, ఓవర్ హెడ్, ఎఫ్పివి, హ్యాండ్ హెల్డ్, వైడ్ యాంగిల్, క్లోజ్అప్, మ్యాక్రో సినిమాటోగ్రఫీ, ఓవర్ ద షోల్డర్, 50mm లెన్స్. మీరైతే ఎలాంటి లెన్స్ అయినా యూ కెన్ ఫ్రంట్ లో అయితే ట్రై చేసుకోవచ్చు. స్నోరీ క్యామ్, రియలిస్టిక్ డాక్యుమెంటరీ, క్యామ్ కార్డర్. సెకండ్ వన్ లైట్నింగ్ స్టైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిఫ్యూజ్డ్ లైట్నింగ్, సిల్అవుట్, లెన్స్ ఫ్లేర్, బ్యాక్ లిట్, సైడ్ లిట్. ఈ ప్రాంప్ట్ మీరు చూసుకున్నట్టయితే మీకు కావాల్సిన కలర్ని అక్కడ ఎంటర్ చేసి తర్వాత జెల్ లైట్నింగ్ అని ఇక్కడ మీరు ఇవ్వాలి. అప్పుడు మీకు కావాల్సిన కలర్ జెల్ లైట్నింగ్ లో అయితే వస్తుంది ఫుటేజెస్ లో. వెనీషియన్ లైట్నింగ్. థర్డ్ వన్ కెమెరా మూవ్మెంట్ స్పీడ్స్. కెమెరా మూవ్మెంట్స్ యొక్క స్పీడ్ ఎలా కావాలో అని ఇక్కడ మనం కీవర్డ్స్ తో చెప్పొచ్చు ప్రాంప్ట్ లో. డైనమిక్ మోషన్, స్లో మోషన్, ఫాస్ట్ మోషన్. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన రన్వేఎంఎల్ వల్ల ప్రాంప్టింగ్ గైడ్ని తప్పకుండా విజిట్ అవ్వండి. ఇంకా చాలా హెల్ప్ఫుల్ ప్రాంప్టింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. ఫ్రీగా అన్లిమిటెడ్ ఇమేజెస్ జనరేట్ చేసే బాట్ని క్రియేట్ చేయడం వచ్చా? ఇన్ కేస్ రాకపోతే ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీకు ఫ్రీగా ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయకుండా, ఓపెన్ ఏఐ వాళ్ళ ఏపీఐ యూజ్ చేయకుండా DALL-E 3 ఇమేజ్ జనరేటింగ్ బాట్ని క్రియేట్ చేశాము. వాచ్ దట్ వీడియో అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటి ట్యూటోరియల్ కావాలో కామెంట్ చేయండి.